మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన ఈ 7వ నెల ఈ మొట్టమొదటి ఆదివారపు ఆరాధన ప్రభు బల్లారాధనలో పాలు పంపులు పొందిన దేవుని బిడ్డలను మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ రోజున కొద్దిసేపు మనం దేవుని మాట ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. గడిచిన 2 వారాలకు ఒక మాట వింటున్నాం కదా. మూలవాక్యం చదువుదాం చూడండి. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆ మాట మనల్ని బ్రతికిస్తుంది. ఆ మాట మనల్ని సరిచేస్తుంది. ఆ మాట మనల్ని ప్రతిరోజు నిలబెడుతుంది. వాక్యానుసారంగా బ్రతకడానికైనా, ప్రార్థన పూర్వకంగా జీవించడానికైనా, నమ్మకస్తులుగా దేవునిలో సాగడానికైనా మనుషులు ఎంతవరకు మనల్ని నడిపించగలరు? దేవుని వాక్కు మాత్రమే మనల్ని నడిపించును గాక. ఆమేన్. చదవండి ఒకసారి. మూలవాక్యం చదువుకొని కొంచెం ముందుకు వెళదాం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం మాట చదువుతున్నారు. అందరు కూడా చూడండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, అబ్రామా, నా పేరు ఏంటనుకుంటున్నావు? నేను ఎవరిని అనుకుంటున్నావు? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? ఎప్పటి వరకు ఏదో స్వరంగా మాట్లాడాళ్లే, దర్శనంగా మాట్లాడాళ్లే, ఏదో నన్ను పలకరించాళ్లే, ఊరు వెళ్ళమన్నాళ్లే, పలానా చోట ఉండమన్నాళ్ళు అనుకుంటున్నావు. నీతో మాట్లాడింది నరుడు కాదు. నీతో మాట్లాడింది మానవుడు కాడు. నీతో మాట్లాడేది ఎవరో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమేన్ చెప్పండి. ఆయన పేరు ఆయన చెప్పుకుంటున్నారండి. ఆయనకి ఎన్నో పేర్లు మనం పెడుతుంటాం. గడిచిన 2 వారాలు మనం వింటూ వచ్చాం. అవసరాలు తీర్చే దేవుడని, ఆరోగ్యం కలుగజేసే దేవుడని, స్వస్థత ఇచ్చే దేవుడని, ప్రార్థన ఆలకించే దేవుడని, ఆశ్చర్యకరుడని, కృపాసత్య సంపూర్ణుడని, మహోన్నతుడని, శ్రీమంతుడని, ఎన్ని పేర్లు ఉన్నాయి. ఆయన పేర్లు చెప్పుకుంటూ పోతే అసలు రాయడానికి ఏ గ్రంథము సరిపోదు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ఆయనే మనతో చెబుతున్నాడు. గడిచిన కొన్ని వారాలుగా వింటూ వస్తున్నాం. ఆయన ఎవరు అంటే సాధారణమైన వాడు అనుకుంటాం. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారండి. ఆయన ఎవరు అంటే మనమే అనుకుంటాం తెలుసా? ఏదోలే, నా అవసరాలు తీరుస్తాడు, మందిరానికి వెళితే నా కష్టాలు తొలగుతాయి, ప్రార్థన చేసుకుంటే నా బాధలు తీరుతాయి, ఏదో ఒక సమస్య తొలగుతుంది అని వచ్చేవాళ్ళు ఉంటాం. కానీ ఆయన ఎవరో మనకు తెలిస్తే, ఆయన ఎవరో మనకు పరిచయం అయితే, అసలు ఆయన ఎవరో అన్నది మన హృదయంలో నాటబెడితే మనం లోకం వైపు కానీ, లోక ఆశల వైపు కానీ చూడక ఆయన వైపు మాత్రమే చూడగలిగిన వారిగా మార్చబడదుముగాక. ఇప్పుడు మనకు తెలుసండి, పలానా ఆఫీస్కి వెళ్తే పలానా అక్కడ ఉద్యోగం చేసే వ్యక్తి నాకు ఏదో ఒక పని చేస్తాడు అని, పలానా చోటుకు వెళ్తే పలానా మంత్రి నాకు ఏదో సహాయం చేస్తాడు అని, పలానా చోటుకి వెళ్తే పలానా వారు నాకు ఏదో సహాయం చేస్తారు. వాళ్ళ గురించి మనకు తెలుసు, అక్కడికి వెళ్తాం. మరి ఈయన ఎవరో మనకు తెలియాలి కదా. ఆయన దగ్గరికి రావాలంటే అబ్రాము గారు ఆయన ఎవరో తెలియకుండానే స్వరం విని బయలుదేరాడు. అబ్రామా, నీ తండ్రింటిని విడిచిపెట్టు, నీ స్వదేశాన్ని విడిచిపెట్టు, నీ జనులను విడిచిపెట్టు, నీ ఇంటి వారిని విడిచిపెట్టు, ఇదిగో నేను చూపించు దేశానికి వెళ్ళు అని ఒక్క మాట చెప్పాడు అంతే. ఆ మాటను పట్టుకొని అబ్రాం బయలుదేరి ప్రయాణం మొదలుపెట్టాడు. 12వ అధ్యాయంలో. ఈ 17వ అధ్యాయం వచ్చేసరికి అబ్రాం గారితో ఆయన మాట్లాడుతూ అంటాడు, అబ్రామా, నీకు 99 ఏళ్ళు వచ్చాయి, 75 సంవత్సరాలు నేను పిలిచా, బాగానే ఉంది. 24 సంవత్సరాలు నీకు నాకు మధ్య బంధం ఉంది కదా. 24 సంవత్సరాల పాటు నీవు నేను కలిసి జీవిస్తున్నాం కదా. ఏ రోజైనా నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు ఆటంకం వచ్చినప్పుడు నేనేమన్నా నిన్ను విడిచిపెట్టానా? ఏ రోజు నన్ను విడిచిపెట్టలేదయ్యా. ఇంతకీ నేను ఎవరని అనుకుంటున్నావు? ఏదో తోడై ఉండే దేవుడవు, ఏదో మాట్లాడే దేవుడవు, ఏదో నడిపించే దేవుడవు, ఏదో చిన్న ప్రార్థన చేసుకుంటే అక్కర్లో తీర్చే దేవుడు అని అనుకుంటున్నావు. ఈ రోజున ఆయన సన్నిధిలో కూర్చున్న మీలో కూడా ఈ ఆలోచన ఉంటుంది. ఏమన్నా తెలుసా? ఏమండి, ఈ పూట ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు కార్యాన్ని చేస్తాడు కదా, ఈ పూట దేవుని సన్నిధికి వెళ్తే నాకు ఏదో ఒక మేలు జరుగుతుంది కదా అని వచ్చిన వాళ్ళు ఉంటాం. కానీ నేను ఒక మాట చెప్పనా? ఆత్మదేవుడు మీతో మాట్లాడితే, ఆత్మదేవుడు మిమ్మల్ని దర్శిస్తే, ఆత్మదేవుడు మీతో ముఖాముఖిగా మాట్లాడితే ఆయనే స్వరం ద్వారా మాట్లాడతాడు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఇదిగో ఇలా నమ్ముకో, దేవుడి కార్యం నీకు చెప్పవసరంలా,
దేవుడే నీకు తెలియచేసేటట్లు, దేవుడు నీతో మాట్లాడే స్వరాన్ని వినేటట్లుగా నీవు మార్చబడదువు గాక. అబ్రాహాంకి ఎవరు వచ్చి చెప్పలా, ఆ ఊరి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, పొరుగురు వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పలా. సాక్షాత్తు ప్రభువే దిగి వచ్చి అబ్రాముతో మాట్లాడుతాను అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఆమెను చెప్పండి. ఈ రోజున మనం ఆరాధించే దేవుడు ఎవరు అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఎవరైనా, మీరు ఆరాధించే దేవుడు ఎవరమ్మా? అయ్యా మీరు మందిరానికి వెళ్తున్న దేవుడు ఎవరు అని అడిగితే, మీరు మందిరానికి వెళ్తున్న పాస్టర్ గారు ఎవరు అది తెలియని అవసరంలా, అసలు పాస్టర్ గారి పేరు ప్రస్తావన రావక్కర్లా. మీరు ఆరాధించే దేవుడు ఎవరు మీకు తెలుసా? మీరు ఆరాధించే దేవుడు మీకు ఏం చేస్తాడో మీకు తెలుసా? మీరు ఆరాధించే దేవుని సన్నిధిలో మీకు వచ్చినంత మాత్రాన మీకు ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందా? ప్రతిరోజు ప్రతి క్షణం ఒకే నిరీక్షణతో మన అడుగులు ముందుకు వేయాలి. నేను ఎవరి సన్నిధిలో ఉన్నా, నేను ఎవరికి ప్రార్థన చేస్తున్నా, ఎవరు నా అవసరతలు తీరుస్తున్నారు, ఎవరు నా అక్కర్లు తీరుస్తున్నారు, ఎవరు నాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, ఎవరు నన్ను బలపరుస్తున్నారు, ఎవరు నా ఆర్థిక పరిస్థితులు మెరుగు చేస్తున్నారు, ఎవరు నన్ను ప్రతిదినం పోషిస్తున్నారు, ఎవరు ప్రతిదినం నేను వెళ్ళిన ప్రయాణంలో నాకు కాపుదలనిచ్చారు అని ఒక్క క్షణం ఆలోచించగలిగితే ఆయన వచ్చి నీతో మాట్లాడతాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఆమె చెప్పండి. నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండు అని అబ్రాహాముతో మాట్లాడుతున్నాడండి. అంటే 24 సంవత్సరాల వ్యవధిలో, 24 సంవత్సరాల ప్రయాణంలో సన్నిధిలో నడవలేదంటారా అబ్రాహాం గారు? 24 సంవత్సరాల వ్యవధిలో ఆయన సన్నిధిలో నిందారహితుడిగా లేడంటారా అబ్రాహాం గారు? అయినా సరే ఆయన అంటాడు, నా సన్నిధిలో నడుచుచు, నాతో జీవిస్తూ. ఈరోజు మనందరం ఎక్కడికి వచ్చాం తెలుసా? ఆయన సన్నిధిలోకి వచ్చాం. ఆమె చెప్పండి. ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం ఎంత భక్తిగా ఉంటాం, ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎంత ప్రార్థన చేసుకుంటాం, ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎంత ఏడుస్తాం, ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎంత మొర్ర పెడతాం, ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎంతగా విజ్ఞాపన చేస్తాం. ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు నీవే నా దిక్కయ్యా అని హిజ్కియా పలికినట్లుగా, నీవే నా దిక్కయ్యా అని మన పితరులు చెప్పినట్లుగా ఎంతగా దేవునితో వేడుకుంటావు. సన్నిధి దాటి వెళ్ళిన తర్వాత మరలా లోకంలో చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఫలానా పరిస్థితులు మర్చిపోయి సన్నిధిని ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను సర్వశక్తి కలిగిన దేవుడను. నీవు ఎలా నడుచుకోవాలో తెలుసా సంఘమా? నీవు ఎలా నడుచుకోవాలో తెలుసా సమాజమా? నీవు ఎలా నడుచుకోవాలో తెలుసా దేవుని బిడ్డలారా? ఎలా నడవాలంటే సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నామో, సన్నిధి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా మన ప్రవర్తన, మన నడక, మన ఆలోచన, మన పద్ధతి సన్నిధిలో నడిచినట్లుగా నడిచేటట్లు ప్రభు సహాయం చేయనుగాక. ప్రతిరోజు అండి. ఇప్పుడు సన్నిధిలో ఉన్నప్పుడు విశ్వాసి, సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఎవరు చెప్పండి? పిశాచ. సన్నిధిలో ఉన్నప్పుడు విశ్వాసి అండి. చక్కగా కూర్చుంటాం, చక్కగా పెద్ద ముసుగేసుకుంటాం, దేవుని సన్నిధిలో నా అంత భక్తిపరుడు లేడు అన్నట్లుగా ఉంటాం. సన్నిధిలో ఉన్నప్పుడు విశ్వాసి. సన్నిధి బయటికి వెళ్ళిన తర్వాత నీ పేరేముండాలి చెప్పండి? అర్థం కావట్లేదా తెలుగు? సన్నిధిలో ఉన్నప్పుడు మీ పేరేంటి? విశ్వాసులు. సన్నిధిలోంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ పేరేంటి? మనకు వేరే రకరకాల ఆధార్ కార్డుల పేరు దాని గురించి నేను అడగట్లా. దేవుని సన్నిధిలో మనం నిందారహితులుగా నడవాలి అని అంటే మనము సన్నిధిలో ఉన్నప్పుడు విశ్వాసులుగా ఎలా ఉంటున్నామో, సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత, ఇంటి దగ్గర ఉన్న తర్వాత, పనులు చేసుకుంటున్న తర్వాత, వ్యాపారాలు జరుగుతున్న తర్వాత, ఉద్యోగాలు చేస్తున్న స్థలంలో నీవు ఎలా కనబడాలో తెలుసా? దేవుని బిడ్డగా, దేవుని సొత్తుగా, దేవుని పేరు పెట్టబడిన జనాంగముగా ఆయన సన్నిధిలో నీవు నిందారహితులుగా నడిచే వ్యక్తిగా నీవు కనబడుదువుగాక. అలా కనబడితే దేవుడు నీకు ఏమని వాగ్దానం చేస్తాడు తెలుసా? ఇదిగో కుమారుడా, ఇదిగో నా బిడ్డ. అబ్రాహాము దగ్గరికి వచ్చి మాట్లాడినట్లుగా నీతో వచ్చి మాట్లాడాలండి. ఆ విధంగా ప్రభువు మాట్లాడేటట్లుగా నీ ఆత్మీయ జీవితం మార్చబడునుగాక, నీ ప్రవర్తన మార్చబడునుగాక, నీ స్థితిగతులు మార్చబడునుగాక. ఇంతవరకు ఏ విషయంలో ఆలోచిస్తున్నావు? ఏ విషయంలో తొందరపడుతున్నావు? ఏ విషయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మేలులు పొందుకోలేకపోతున్నావు? ఆయన ఏమంటాడు తెలుసా? నేను సర్వశక్తి కలిగిన దేవుడను. చెప్పండి గట్టిగా ఆమేన్. ఆయన సర్వశక్తి ఏమేం చేశాడు? కొన్ని కార్యాలు వింటూ వచ్చాం కదా. అబ్రాము
అప్పటి వరకు అబ్రాముగానే ఉన్నాడు. అబ్రామ్ అంటే ఒక జనానికి తండ్రి, అబ్రామ్ అంటే ఒక ఇంటికి తండ్రి, అబ్రామ్ అంటే ఒక కుటుంబానికి తండ్రి. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? నిందారహితుడిగా బ్రతికితే దేవుడు ఏం చేశాడు తెలుసా? సన్నిధిలో ఆయన మాట ప్రకారంగా జీవిస్తే అదే 17 అధ్యాయంలో మీకు కనబడుతుంది. అబ్రామును అంటాడు, ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. ఏమని అనబడుతుంది? అబ్రాహాము. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇక మీదట నీ పేరు ఎలా ఉండదో తెలుసా? ఒకప్పుడు అబ్రాము అంటే లోకం, ఒకవేళ అబ్రాము అంటే లోక మనస్సు, ఒకవేళ అబ్రాము అంటే ఒకప్పుడు పాత చరిత్ర. కానీ ఈ రోజున సన్నిధిలో నిందారహితుడిగా నువ్వు నడిస్తే, సన్నిధిలో నిందారహితుడిగా జీవిస్తే నీ పేరు అబ్రాము అనే లోకంలో సంబంధించిన పేరు ఉండదు. అబ్రాహాముగా నీవు జనములకు తండ్రిగా మార్చబడుదువు గాక. నీ కుటుంబం జనములకు తండ్రిగా మార్చబడుదురు గాక. మీరు మీ సంతతి మీ సంతానం విస్తరించిన కొలది. ఏమండి, ఎవరి ద్వారా రక్షించబడ్డాం? మా అమ్మగారు ఎవరో నమ్ముకుంటారంటండి దేవుణ్ణి ఆపదొచ్చినప్పుడు. వారి ద్వారా మా అమ్మగారు, వారి ద్వారా మేము, మా ద్వారా మా పిల్లలు అని మన తరతరాలు ఎలా ఉండాలో తెలుసా? జనములకు 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 తండ్రిగా నీ కుటుంబం మార్చబడును గాక. ఒకవేళ ఈ రోజున ఇంతవరకు మీ పితరులు దేవుని నమ్ముకున్న వాళ్ళు లేరేమో, మీ పితరుల్లో దేవుని ఎరిగిన వాళ్ళు లేరేమో. ఈ మొదటి ఆదివారం ప్రభు మాట్లాడుతున్నాడు. తరతరాల నుంచి దేవుని నమ్ముకున్న వారు తెలియకపోవచ్చు, కానీ నీతోనే దేవుడు ప్రారంభించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. నీ ద్వారా నీవెంతవరకు ఏ రకమైనటువంటి దేవునికి సంబంధించిన వ్యక్తి ఎవరు లేకపోయినప్పటికీ కూడా ఈ రోజు నుంచి వాగ్దానం చేయబెట్టుకోండి. మీ చరిత్ర తిరగబడబోతా ఉంది, మీ పరిస్థితులు మార్చబడబోతా ఉన్నాయి. నీ పేరు ఇక అబ్రాము అనేది కాదు, జనములకు తండ్రివి. ఆమేన్ చెప్పండి. నీ కుటుంబం ఎవరో తెలుసా? అనామకుల కుటుంబం అండి అని అనుకోకండి. మీ కుటుంబం ఎవరో తెలుసా? ఏముందిలేండి అప్పుల కుటుంబం అండి అనుకోకండి. మీ కుటుంబం ఏంటో తెలుసా? ఏముందిలేండి ఎప్పుడు అనారోగ్యాల కుటుంబం అనుకోకండి. మీ కుటుంబంలో మిమ్మల్ని జనములకు తండ్రిగా నా దేవుడు మార్చును గాక. ఆ విధంగా మార్చాలంటే నీవు ఎలా నడవాలో తెలుసా? సన్నిధిలో నీ నడక నిందారహితం నడకగా మార్చబడును గాక. అంటే సన్నిధిలో ఉన్నప్పుడు నిందారహితంగా, సన్నిధి వెళ్ళినప్పుడు ఇష్టానుసారంగాని కాదు. ఎక్కడ ఉన్నా సరే, మనుషుల మధ్యలో ఉన్నా, సేవకుల మధ్యలో ఉన్నా, కుటుంబం మధ్యలో ఉన్నా, సంఘం మధ్యలో ఉన్నా, సహవాసం మధ్యలో ఉన్నా, ఊరి పెద్దల మధ్యలో ఉన్నా, నీవు దేవుని బిడ్డగానే బ్రతుకుదువుగాక. దేవునికి మహిమ తెచ్చేవారిగా మనము మార్చబడుదుముగాక. ఈ రోజున వింటున్న కొద్ది మాటలు మీ మనసులో పెట్టుకోండి. మన దేవుడు ఎవరో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ మాట ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. ఎన్ని సంవత్సరాలైనా జీవితాంతం ఈ మాట మీ మనసులో ముద్రించబడాలి. ఆమేన్ చెప్పండి. ఎవరైనా అడిగారనుకో మీ దేవుడు ఎవరని, ఒకే మాట చెప్పండి, మా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మన దేవుడిని మనం మహింపరచుకోవాలండి. అంటే నేను వ్యత్యాసాలు చూపించట్లేదు. మనం అసలు ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఎవరి ద్వారా బ్రతుకుతాం తెలియాలిగా. నేనండి కష్టపడుతున్నానండి, ఉద్యోగం చేస్తున్నా. నేనండి కష్టపడుతున్నానండి, చెమట ఓడుస్తున్నా. నేనండి కష్టపడుతానండి, అసలు ఎంత కష్టపడుతున్నానో అసలు నాకే అర్థం కావట్లేదు అనుకుంటుంటారు. అసలు కష్టపడడానికి ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? చేతి పనులు చేసుకోవడానికి శక్తినిచ్చింది ఎవరు? ఒక్కసారి ఒకవేళ ఆరోగ్యం బాగోక మంచంలో ఒక నెల రోజులు ఉన్నామనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుడు అలాంటి పరిస్థితులు రానివ్వడు. ఆరోగ్యం ఉన్నప్పుడే, ఆయుష్ ఉన్నప్పుడే, దేవుడు అన్ని సక్రమంగా మనం చేసుకోగలుగుతున్నప్పుడే ఆయన మీద ఆధారపడి నిందారహితులుగా బ్రతికే కృప దేవుడు మనకు దయచేయునుగాక. అన్నీ అయిపోయిన తర్వాత లేవలేని స్థితిలో, ఊగుతున్న స్థితిలో, ముడతలు పడిపోయిన స్థితిలో, ఇక పళ్ళు ఊడిపోయి మాట కూడా సరిగ్గా రాని స్థితిలో స్తోత్రం 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 అని చెప్పే వారంగా కాదండి. ఆరోగ్యం ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే దేవుని కొరకు ఆయన సన్నిధిలో నిందారహితులుగా నీవు నడిస్తే, నిందారహితులుగా నీవు బ్రతికితే, నీ ద్వారా తరతరాలు నిన్ను జనములకు తండ్రిగా చేసేటట్టుగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆరోగ్యం ఉన్నప్పుడు భక్తి చేయడం కాదండి అని అంటుంటారు. ఆరోగ్యం ఉన్నప్పుడు ఏంటంటే భక్తి అంతా అయిపోయినాక చెయ్యాలి, అన్నీ అయిపోయినాక చెయ్యాలి, అన్నీ అనుభవించాలి, అన్నీ తినాలి, అన్నీ తాగాలి, అన్నీ తిరగాలి, అన్నీ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత లోకంలో అంటారు కదా, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అనుకోవాలరా ఆ మాటలని. అలా కాదండి. మన జీవితంలో నిందారహితులుగా నడిస్తే నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన విడిచిపెట్టడు.
సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేస్తాడో తెలుసా? జనములకు నీ తర్వాత నీ సంతానం, వారి తర్వాత వారి సంతానం, వారి తర్వాత వారి సంతానం విస్తరిస్తూ అప్పుడెప్పుడో మా ఫలానోళ్ళు నమ్ముకున్నారంటే దేవుణ్ణి, ఈ రోజు మాకు ఆ భాగ్యం వచ్చింది అని నిన్ను బట్టి తరతరాలు చెప్పుకునేటట్లుగా ప్రభు సహాయం చేయను గాక. నిర్గమకాండంలో ఉందా ఒక మాట, 1000 తరముల వరకు ఆయన కృప చూపుతూనే ఉంటాడండి. 1000 తరాలు. ఎన్ని తరాలు వచ్చేప్పుడు మీరు తెలుసా? ఎంతవరకు చెప్తారు? తాత వరకు చెప్తారు అంతే, లేదా ముత్తాత వరకు చెప్తారు, తర్వాత తెలీదు. తరతరాలు అంతరించిపోతున్నాయి. కానీ మీరు దేవుని సందులో నిందారహితులుగా జీవిస్తే మీ తరం 4 తరాలు 5 తరాలు కాదు, 1000 తరముల వరకు ఆయన కృప చూపబోతున్నాడు. ఎందుకో ఈ దినాన్ని మాట మాట్లాడుతున్న ప్రభు, ఒక్కసారి ఆ మాట మీరు ఆలకించండి. మీ తరతరాలు దీవెన పొందుకోవడానికి మీరు మూలమై ఉందురుగాక. మీ తరతరాలు ఆశీర్వదించబడడానికి మీరు పునాదిగా మార్చబడుదురుగాక. మీ తరతరాలు విస్తరించి వర్ధిల్లి మీ వంశాంకురం ఎదిగేటట్లుగా మీరు వేరుగా మార్చబడుదురుగాక. ఒక చెట్టు ఫలించినప్పుడు ఏమంటారు? ఎంత చక్కగా ఉందండి, చక్కటి కాయలు కాసిందండి, చక్కగా పోతొచ్చిందని అంటుంటారు. కానీ వేరు చూస్తారు ఎవరైనా? వేరు ఎక్కడుంది? కనపడదు. అలాగే నీవు నీ కుటుంబం కొరకు ఒక వేరుగా మార్చబడాలి. ఆమె చెప్పండి. ఆ వేరులో నుంచి ఫలాలు, ఆ వేరులో నుంచి వృక్షం, ఆ వేరులో నుంచి ఆశీర్వాదం, ఆ వేరులో నుంచి తరతరాలకు సరిపడా దీవెన నీ ద్వారా నీ కుటుంబాలకు ప్రభు అనుగ్రహించునుగాక. అలా అనుగ్రహించాలంటే నీవు ఎలా నడుచుకోవాలి చెప్పండి అందరూ? నిందారహితుడిగా. ఒక మాట చెప్పిన కొంచెం ముందుకు వెళ్ళిపోతా. నిందారహితుడు అంటే అసలు నిందలు అనేది లేనివాడు. ఆమె చెప్పండి. నిందారహితుడి కంటే ఎన్నో నిందలు వస్తుంటాయి మనుషులకి, లేనిపోయిన నిందలు. ఉన్న వాటి కంటే లేనిపోయిన నిందలు కలిగించే వాళ్ళు ఎక్కువ ఉంటాయి. కానీ ఒకవేళ లేనిపోయిన నిందలు కలిగించినా పర్వాలేదు, కానీ ఏ నింద లేని వ్యక్తిగా నీవు నేను మనమందరము జీవించి ఆయన సన్నిధిలో మనము జనములకు తండ్రిగా మార్చబడే ధన్యులుగా దేవుడు తీర్చిదిద్దునుగాక. ఈ రోజునైనా ఈ మాటలు వింటున్న తర్వాత అబ్రాహాముగా ఆశీర్వదించాడే, జనములకు తండ్రిగా దీవించాడే, ఈ ఆశ నీలో ఉందా? నేను అలా మార్చబడాలయ్యా అని 2 వారాలుగా వింటూ వస్తున్నామే, ఎన్నో వారాలుగా ఎన్నో వాక్యాలు వింటూ వస్తున్నామే. ఒక్కసారి అయినా విన్న వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోగలుగుతున్నామా? విన్న వాక్యాన్ని ఎత్తిపెట్టి దేవుని సన్నిధిలో రోధించగలుగుతున్నామా? విన్న వాక్యాన్ని ఎత్తిపెట్టి ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయగలుగుతున్నామా? ఒక్క క్షణం అలా చేయగలిగితే నీవు నిందారహితుడిగా జీవిస్తే నా దేవుడు నిన్ను నీ సంతానాన్ని జనములకు తండ్రిగా ఆయన మార్చునుగాక. అబ్రాము ఒకప్పుడు, కానీ దేవుడు ఏమంటే తెలుసా? అబ్రహాము. ఈరోజు ఎంత దీవెన. ఒకప్పుడు యాకోబు మోసగాడు, కానీ ఆయన ద్వారా ఒక జనాంగం వచ్చింది. ఇశ్రాయేలు దేశానికి పేరు పెట్టాడు. ఒక దేశము పేరే, ఆయన పేరు ఒక దేశానికి పేరుగా పెట్టారండి. ఆయన పెట్టారు, నీకు మీద నీ పేరు యాకోబు కాదు, మోసగాడు కాదు, నీ పేరు ఇశ్రాయేలే. ఆయన పేరు దేశానికి పెడితే ఆయన కడుపులో నుంచి 12 గోత్రాల వారు బయటకు వస్తే, ఒక్క మాట, పోరాడే యోధుడు ఒక్కడుంటే చాలండి, వాని కడుపులో నుంచి జీవజల నదులు పొర్లుతాయి. ఆమె చెప్పండి. ఒక్కడే పోరాడాడు దేవునితో ఒక రాత్రి యాకోబు. ఒక్కడే పోరాడాడు దేవుని సందులో, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనేవను. ఒక్కడు పోరాడితే ఆ ఒక్కడి ద్వారా జనాంగం, లక్షల మంది జనాంగం వచ్చారండి. ఈ రోజున దేవుని సందులో ఆయన మాటలు వింటున్న మనం, ఈరోజు ఒక్కడివే, ఈరోజు నేను ఒక్కడినే, ఈరోజు మీ ఇంట్లో మీరు ఒక్కరే. వాక్యం ఉంది కదా, ఒక్కడు 1000 మందిని తరుముతాడు. ఆమె చెప్పండి. ఈ రోజున నీ ఒక్కడి ద్వారా 1000 మంది మారబోతున్నారు. ఆమె చెప్పండి. విశ్వసించండి, నమ్మండి. మీ ఒక్కరి ద్వారా 1000 ఆత్మలు రక్షించబడే కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇది నా మాట కాదు, నా మాట అది మీరు నమ్మవలసిన లేదు. మహిమ కలిగిన దేవుడు మాట్లాడిస్తున్న మాట. మీ ఒక్కరి ద్వారా నశించిపోతున్న 1000 ఆత్మలకు రక్షణ, నశించిపోతున్న 1000 ఆత్మలకు దేవుని సందులోని ఆనందం వారు పొందుకునేట్లుగా మీ ద్వారా దేవుడికి సహాయం జరిగించునుగాక. అబ్రామును అబ్రహాంగా మార్చాడు. ఇంకా కొన్ని మాటలు వింటూ వచ్చాం. ఎలీషా భయపడిపోతున్నా, అక్కడ ఉన్న పనివాడు భయపడిపోతున్నాడు. ఎలీషా అంటాడు, అయ్యా వీడి కళ్ళు తెరవగానే చుట్టూ అగ్ని రథాలు, చుట్టూ అగ్ని గుర్రాలు, చుట్టూ దేవుని సైన్యం కనపడేసరికి అప్పుడు అనుకుంటున్నాడు. అప్పుడు ఎలీషా మాట అంటాడు, ఏమన్నా తెలుసా? వీరికంటే మన పక్షాన ఉన్నవారు అధికులు. ఆమె చెప్పండి.
ప్రతిరోజు మీరు అనుకోండి, సమస్య వచ్చింది, కరువు వచ్చింది, కష్టం వచ్చింది, దాన్ని చూసి భయపడవసరంలా. ఈ సమస్య కంటే నా పక్షాన ఉన్నవాడు అధికుడు. ఆమెను చెప్పండి. మీరు అనుకోండి ఆ మాట. నా దగ్గర నా ఎదురుగున్న సమస్య కంటే నా పక్షాన ఉన్నవాడు అధికుడు అని చెప్పండి. బాగానే గొణుగుతున్నారు కానీ మరలా నేను చెప్తాను వినండి. నా దగ్గరున్న సమస్య కంటే, నా దగ్గరున్న అప్పుల కంటే, నా దగ్గరున్న బలహీనత కంటే, నా దగ్గరున్న ఆర్థిక ఇబ్బందుల కంటే నా పక్షాన ఉన్న నా దేవుడు అధికుడు అని చెప్పండి. నా పక్షాన ఉన్న నా దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. ఈ మాట మీరు పలకగలిగితే చాలండి, శత్రు తోక ముడుస్తాడు. ఆమెను చెప్పండి. అలా పలకకుండా సమస్యను చూసి ఈ కష్టాలకు నేనేం చేయాలి, ఈ కరువుకు నేనేం చేయాలి, ఈ బలహీనత నేనేమైపోవాలి, ఈ బాధలకు నేనెట తట్టుకోవాలి అనుకోకండి. ఒకే ఒక్క నిరీక్షణ. దేవుని వాక్యం మనకి ఏదో చదువుకోవడానికి కాదండి, మనకు నిరీక్షణ కలుగు చేయడానికి. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం మన ఎదురుగా జరుగుతుంది అన్న నమ్మకం లేదు మనకి. ఎప్పుడో మంచి రోజులు వస్తాయి అని చూసే అవకాశం లేదు మనకి. కానీ నిరీక్షణలో చూడాలంట. ఇదిగో పలానా రోజు నాకు మంచి రోజులు రాబోతున్నాయి, ఫలానా రోజు నాకు మంచి రోజులు రాబోతున్నాయి. లోకంలో వాళ్ళు అంటారు కదా మంచి గడియ, లోకంలో వాళ్ళు అంటారు కదా ఇవాళ మంచి రోజు కాదు, ఇవాళ పలానా రోజు, ఈ సమయం మంచిది కాదు, కాసేపు ఆగి వెళ్ళాలి. వీటి గురించి కాదు ప్రభు మనకు చెప్పేది. ఈ రోజున కష్టాలు ఉన్నాయా, ఈరోజు కన్నీళ్ళు ఉన్నాయా, ఈరోజు అవమానాలు ఉన్నాయా, ఈరోజు ఇబ్బందులతో నడిపించబడుతున్నారా, కానీ ఒక నిరీక్షణ మనలో. ఇవి నన్నేం చేస్తాయి, ఈ బలహీనతలు నన్నేం చేయగలుగుతాయి, ఈ ఆర్థిక ఇబ్బందులు నన్నేం చేయగలుగుతాయి, నా పక్షాన ఉన్నవాడు ఎవరో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఆమెను చెప్పండి. ఈ నిరీక్షణతో మీరు అడుగులు వేయండి. ఈ నిరీక్షణతో మీరు ఆ మాట పలికి చూడండి. ఎక్కడ లేని కొండంత ధైర్యాన్ని దేవుడు మీకు కలుగు చేయను గాక. ఎందరో వస్తుంటారు, చెప్తుంటారు, సాలేరా ఇంక అయిపోయింది నీ పని, ఇక అయిపోయింది రేపో మాపో అన్నట్టు చెప్తారు. కానీ ఒక్క మాట మీరు అనండి, ఎందుకు ఈ మాటలు నాకు చెప్తావు? నా పక్షాన ఉన్నది ఎవరో తెలుసా? చెప్పండి, ఎవరు? నోరు తెరిచి చెప్పండి గట్టిగా. సర్వశక్తి కలిగిన దేవుడి మీ పక్షాన నిలబడును గాక. సర్వశక్తి కలిగిన దేవుడి మీ కార్యాలు సఫలపరచును గాక. సర్వశక్తి కలిగిన దేవుడి మిమ్మల్ని తోడే ఉండి నడిపించును గాక. ఈ రోజున ఎన్నోసార్లు గిద్యోను భయపడిపోయాడు. ప్రభు ఒక మాట అన్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. నేనేం పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అయ్యా, అయిపోయింది, అంతా అయిపోయింది, చరిత్ర అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, ఇంకేం చేయగలను నేను, ఇంకేం చేస్తాను నేను? నీవు చెప్పిన మాటలే నిజమైతే మాకు ఈ కష్టాలు వస్తాయా? నీవు చెప్పిన మాటలే నిజమైతే మాకు ఈ బాధలు వస్తాయా? ఎందుకని గాను చెట్టు గోధుమ దొల్లగొట్టుకుంటా? శత్రువులు వచ్చినప్పుడు నేను ఎందుకని చాటును దాక్కున్నా పోరాడలేకపోతున్నానే? శత్రువు వచ్చినప్పుడు మేము ఎందుకని దాక్కుంటున్నాం? వాళ్ళకి ఎదురుకు వెళ్ళలేకపోతున్నామే? కష్టపడుతున్నాం, పంట పండిస్తున్నాం, కష్టపడుతున్నాం, పొలాన్ని దుక్కు దున్నుతున్నాం, నారులు పోస్తున్నాం, వాటన్నిటిని చక్కగా మేము పంటను సాగు చేస్తున్నాం. కానీ కడుపు ఒక ముద్ద తినడానికి లేకుండా అయిపోయింది అనుకుంటారు కదా. నెలంతా కష్టపడుతున్నాం, వారం అంతా కష్టపడుతున్నాం, రోజంతా కష్టపడుతున్నాం, ఒక్క పూట కడుపు నిండా ఆహారం తిన్న రోజులు కనబడట్లేదే. ఒకవేళ తిందామనుకున్న ఏదో ఒక సమస్య గుర్తొచ్చి తిన్న ముద్ద కూడా వంట పట్టదు. ఒకవేళ తిందామనుకున్న ఏదో ఒక సమస్య జ్ఞాపకం వచ్చి ఆ ముద్దని వదిలేసి చేయి కడుక్కునే పరిస్థితులు. ఎందుకని? ఈ శత్రు ఈ ఆలోచనలు, ఈ శత్రు ఈ పన్నాగాలు. నీవు పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని గిద్యోను చెప్తుంటే ఈ సమస్యలన్నీ చెప్తున్నాడు. చెప్తుండగా సరే నీవు నాకు సహాయం చేస్తావు అన్నమాట వాస్తవమైతే నాకు ఒక సూచన కావాలి. ఏంటి సూచన? ఏం కావాలి? ఇదిగో మంచు పడుతుంది కదా భూమి మీద, పడుతుంది. పడిన మంచు నేను ఒక స్థలంలో గొర్రె బొచ్చును తీసుకుని వెళ్ళి పెడతా. ఆ గొర్రె బొచ్చు మాత్రమే తడవాలి, పక్కన నేలంతా పొడిగా ఉండాలి. అసలు ఇది సాధ్యమండి? మంచు ఎక్కడన్నా అడ్డున్న స్థలంలో ఆగుద్ది, కానీ ఖాళీగా పైన ఏ రకమైన ఆటంకం లేని చోట మంచు అంతా పడుతుందా? కొంత దాని మీద పడుతుంది? మీరు చెప్పండి, చెప్పాలండి. మొత్తం మంచు పడుతుందా? లేదా నువ్వు పెట్టిన ఒక గిన్నె మీద మంచు పడాలంటే పడుతుందా? చెప్పరేంటండి? మొత్తం పడుతుంది. కానీ గిద్యోను ఏమంటాడు తెలుసా? అయ్యా, నేను పరాక్రమం కలిగిన బలాఢ్యుని అంటున్నావు, నాకు నీవు తోడై ఉంటాను అంటున్నావు, ఒక సూచన కావాలి. ఇదిగో గొర్రె బొచ్చును తీసుకుని వెళ్ళి అక్కడ పాళెంలో పెడతా, మంచు పడుతుంది, అయితే
గొర్రెబొచ్చు మాత్రమే మంచుతో తడవాలి, నేలంతా పొడిగా ఉండాలి. సరే, ఆ రాత్రి చూశాడు, గొర్రెబొచ్చు మాత్రమే తడిసింది, నేలంతా పొడిగా ఉంది. సరే, ఇది బాగానే ఉంది కదా అనుకొని మళ్ళా అంటాడు, అయ్యా ఈసారి నన్ను ఒక్కసారి టెస్ట్ చేసుకుంటా, మరొక్కసారి నేను పరీక్ష పెడతా అని చెప్పి అంటాడు. గొర్రెబొచ్చు మాత్రం పొడిగా ఉండాలి, నేలంతా తడిసిపోయి ఉండాలి. సరే అని చెప్పి మరలా అదే చేశాడు. అయితే ఈరోజు మీకు నేను జ్ఞాపకం చేసి మాట్లాడి తెలుసా, దేవుని దగ్గర నుంచి మనము కృపను పొందుకుంటే, దేవుని దగ్గర నుంచి మనం కృపను సంపాదించుకోగలిగితే, నీవు అనామకుడివి అనామకురాలివి, అసమర్థుడివి అసమర్థురాలివి కానీ కాదు, నీవు పరాక్రమం కలిగిన వ్యక్తిగా మార్చబడబోతున్నావా? ఆమేన్ చెప్పండి. ఇంతవరకు ప్రార్థన రాదు, ఇంతవరకు పాట పాడడం రాదు, ఇంతవరకు పరిచర్య చేయడం రాదు, ఇంతవరకు ఎలా మాట్లాడాలో రాదు అని అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, నీవు పరాక్రమం కలిగిన బలాఢ్యుడివి, ప్రార్థన చేయడం రాదు రాదు రాదని మీరు అనుకుంటే ఎలా? మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి, ప్రభువు మీ ప్రార్థనకి జవాబు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పండి ఆమేనని. మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి, మీ ప్రార్థనల ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించును గాక, మీ ప్రార్థనల ద్వారా దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించును గాక. మీ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా, మహిమ కలిగిన ప్రార్థనగా, జవాబు దొరికే ప్రార్థనగా, పునాదులు కదిలే ప్రార్థనగా మీ ప్రార్థన మార్చబడును గాక. నీవెవరో తెలుసా? ఒకప్పుడు అబ్రాము, ఇప్పుడు అబ్రహాముగా దీవించబడ్డావు. నీవెవరో తెలుసా? ఒకప్పుడు సమస్యను చూసి భయపడిపోయావు, ఒకప్పుడు సమస్యను చూసి కంగారు పడిపోయావు. నీ పక్షాన్ని ఇప్పుడు దేవుడు ఉన్నాడు. ఇప్పుడు నువ్వెవరో తెలుసా? ఒకప్పుడు చేతకాని వాడివే, కానీ ఇప్పుడు నీవెవరో తెలుసా? పరాక్రమశాలిగా నీవు మార్చబడబోతున్నావు. ఆమేన్ చెప్పండి. ఇంకొక మాట నేను చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలకు ఏం జరిగిందంటే, ఆహారం కోసం దేవుని సన్నిధిలో వేడుకుంటున్నారు. సరే అని చెప్పి దేవదూతలు తినే మన్నా అనే ఆహారాన్ని పెడితే, తిన్న మన్నా వాళ్ళకి విసుగు వచ్చింది, తిన్న మన్నా వాళ్ళకి చిరాకు వచ్చింది. ఎప్పుడు ఈ మన్నానేనా, మాంసం లేదా? ఎప్పుడు ఈ మన్నానేనా, మాంసం పెట్టరా అన్నట్లుగా మాట్లాడారు. అప్పుడు లెక్కేసుకున్నాడు మోషే గారు, ఇంతమందికి ఆహారం పెట్టాలంటే ఎన్ని పోతులు కావాలి, ఎన్ని మేకలు కావాలి, ఎన్ని గొర్రెలు కావాలి, ఎన్ని జంతువులు కావాలి అని లెక్కేసుకుంటుంటే ఆయన అంటాడు, నా బాహుబలమైన తక్కువైందా? నా బాహుబలమైన తక్కువైందా? మీరు కూడా ప్రజలు లెక్కలేసుకుంటారుగా, నెలంతటికి ఎంత ఖర్చు అవ్వాలి, ఎంత ఖర్చు చేయాలి, ఎంత జాగ్రత్త చేయాలి, దేనికి ఖర్చు పెట్టాలి లెక్కలేసుకుంటారు కదా. అలాగే మోషే కూడా లెక్కలేస్తున్నాడు, ఎన్ని లక్షల మందికి ఎన్ని పోతులు, ఎంతమంది పనోళ్ళు చేస్తే అవుతుంది పని అని అనుకుంటున్నాడు. ఆయన అంటాడు, నా బాహుబలం ఏమైనా తక్కువైందా? నా శక్తిని ఎందుకని తక్కువ చేస్తున్నావు? నువ్వు మొర్రబెట్టు, నేను ఆకాశం తెరిస్తే పూరేళ్ళు రావా? నేను ఆకాశం తెరిస్తే మన్నా కురిపించబడింది, ఆహారం తింటున్నారు. నేను ఆకాశం తెరిస్తే పూరేళ్ళు రావనుకున్నారా? మాంసం రాదనుకున్నారా? ఎందుకని? యెహోవా బాహుబలం ఏమైనా తక్కువైందా? యెహోవా శక్తి ఏమైనా పరాక్రమం కలిగింది కాదనుకుంటున్నారా అని మాట్లాడితే, ఆ రాత్రి ఆ పాళెంలో విస్తారమైనటువంటి పూరేళ్లతో కప్పబడిపోయింది. ఈరోజు నీ మాటలు వింటున్నా ప్రియ జనాంగమా, ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలకించండి. దేవుడు నిన్ను అబ్రాముగా ఉంచాలనుకోవట్లా, ఒక ఇంటికి తండ్రిగా ఉంచాలనుకోవట్లా, జనములకు తండ్రిగా ఉంచాలనుకుంటున్నాడు, తరతరాలకు దీవెనకరంగా మార్చాలనుకుంటున్నాడు. దేవుడు నీకున్నటువంటి సమస్యను చూసి నువ్వు భయపడిపోతుంటే అంటున్నాడు, ఎందుకు భయపడతావు? నీ పక్షాన ఉన్నవాడు అధికుడు, నీ పక్షాన ఉన్నవాడు శక్తి కలిగిన వాడు, నీ పక్షాన ఉన్నవాడు నీ కార్యాన్ని సఫలం చేసేవాడు. ఇప్పటివరకు నువ్వు అనుకుంటున్నావు నాదే ఉందలే బలహీనుడను, నాదే ఉందలే శక్తిహీనుడనని. దేవుడు అంటున్నాడు, నీకు శక్తిహీనుడు కాదు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. ఎంతవరకు అనుకుంటున్నావు? ఒక ఇంట్లో ఒక కుటుంబానికి భోజనం పిల్లలు సరిగ్గా పెట్టుకోలేకపోతా అనుకుంటున్నావు కదా. నీ ద్వారా దేవుడు అనేకుల ఆకలి తీర్చేటట్లుగా నిన్ను దేవుడు నిలబెట్టునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మీరు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఎన్నోసార్లు ఈ మాటలు వింటున్నారు, ఎన్నోసార్లు ఈ మాటలు ధ్యానిస్తున్నారు, ఎన్నోసార్లు ఈ మాటల వైపు తేరు చూస్తున్నారు. అయితే ఈ రాత్రి, ఈ మధ్యాహ్న కాలం మీరు వింటున్న మాట మీ హృదయాల్లో ప్రభు స్థిరపరచునుగాక, మీ అంతరంగ జీవితంలో భద్రపరచబడేట్లు సహాయం చేయునుగాక. ఒక మాట నేను చెప్పి కొంచెం ముందుకు వెళ్తాను. నమ్ముట నీ వలననైతే నమ్మేవానికి సమస్తము. ఈ మాట ఎవరన్నా తెలుసా? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక వ్యక్తితో అంటాడు, ఇదిగో ఇంతకాలం నీ కుమారుడు అగ్నిలో పడుతున్నాడు, నీళ్ళలో పడుతున్నాడు, నిప్పుల్లో పడుతున్నాడు, తనకు తాను గాయాలు చేసుకుంటున్నాడు, తనను తాను
ఏదేదో హింసించుకుంటున్నాడు కదా, శిష్యుల దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన ద్వారా కార్యం జరగల. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా ఇంతవరకు మీ వాళ్ళు అరిచరిచి ఏదోదో గట్టిగా ప్రార్థన చేశారు, కానీ ఇదిగో మా బిడ్డ బాగుపడలా. నీ వలనన్నా అయితే నా బిడ్డను బాగు చేయి, నీ వలనన్నా అయితే నా బిడ్డ పట్ల కార్యాన్ని చేయి అని అంటే ఆయన అంటాడు, నమ్ముట నీ వలన అయితే. మార్కు సువార్త 9:23 రాయబడిన మాట, నమ్ముట నీ వలన అయితే. ఇదిగో దేవుని సందుకు వచ్చేదాకా ఈ ఒక్క మాట విని వెళ్ళిపోండి. ఆ ఒక్క మాటను పట్టుకొని వెళ్ళండి. ఆ ఒక్క మాటను ప్రతిరోజు ధ్యానించండి. నేను నమ్ముతున్నానయ్యా నాకు ఈ సమస్య నుంచి దాటిస్తావని, నేను నమ్ముతున్నానయ్యా నా కష్టాలను తొలగిస్తావని, నేను నమ్ముతున్నానయ్యా నాకున్న ఆటంకాలన్నీ తీసివేస్తావని మీరు నమ్మండి. నమ్మకం మాత్రం ఉంచమంటాడు. శతాధిపతి దగ్గరికి వచ్చి ఆ నాయను ఊరు విధురాలి కుమారుడిని బ్రతికించిన తర్వాత ఆయన యాయిరు కుమార్తె దగ్గరికి వెళ్ళినప్పుడు అంటాడు ఒకే ఒక మాట, నమ్మకం మాత్రం ఉంచండి. అందరూ కేకలు పెడుతున్నారు, అయ్యా ఎందుకు బోధకుడిని తీసుకొచ్చావు, పంపించేయి, ఎందుకు బోధకుడిని తీసుకొచ్చావు, వెళ్ళిపోమను. పిల్ల చనిపోయింది. ఇదే పాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ గొల్లు నేడుస్తున్నారు. ఆయన ఒకే ఒక మాట అన్నాడు, యాయిరు నమ్మిక మాత్రం ఉంచు, బిడ్డ నిద్రపోతుంది, బిడ్డ లేస్తుంది అంటే, అయ్యా ఏ మాటలు మాట్లాడుతున్నావు, చనిపోయిందంట వాళ్ళు చెప్తున్నారు, వినపడలేదా, పిల్ల చనిపోయిందంట నీకు అర్థం కావట్లేదా, నమ్మిక మాత్రం ఉంచు. సమస్యలు ఉన్నాయా, నమ్మిక మాత్రం ఉంచు. కష్టాలు ఉన్నాయా, నమ్మిక మాత్రం ఉంచు. శ్రమలు వస్తున్నాయా, నమ్మిక మాత్రం ఉంచు. నమ్ముట నీ వలనైతే నీ దేవుడు సమస్తం నీ కొరకు సాధ్యం చేయగలడు. ఆమేన్ చెప్పండి. నమ్మకం మాత్రం ఉండదండి మన దగ్గర. లోకంలో ఉన్న వాళ్ళే చెప్తున్నారు కదా, నమ్మకం మాత్రం ఉంచండి అని. ఎన్నోసార్లు మనం వింటున్నాం కదా, ఇదిగో మమ్మల్ని నమ్మండి అని, నమ్మండి అని గొంతుకొచ్చేవాళ్ళు ఉంటారు, నమ్మండి ముంచేసేవాళ్ళు ఉంటారు, నమ్మండి అని చెప్పి అడ్డం పెట్టుకొని షూరిటీ సంతకాలు పెట్టుకొని ఇక అంతు లేకుండా పారిపోయే వాళ్ళు ఉంటారు. ఆ నమ్మకం గురించి కదా నేను చెప్పేది. దేవుని మీద మీరు నమ్మకం పెట్టండి. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మీ సర్వ ప్రయత్నాలన్నీ సఫలపరచబోతున్నాడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మీకున్న ప్రతి ఆటంకాలు తొలగించబోతున్నాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈరోజు ఎంతవరకు ఈ మాటలు విన్నాం కదా, ఈ మాటలు విన్న మన జీవితంలో ఎంతవరకు మనం విన్న ప్రతి మాట హృదయాల భద్రపరచ. అందుకే నేను ఎంత వివరంగా ఎంత మీకు క్షుణ్ణంగా చెప్తే ఏదో 4 మాటలు చెప్పి ముగించవచ్చు. మాటలు మీ హృదయాల భద్రపరచబడాలి, మీ హృదయాల్లో నాటబడాలి. ఇంతవరకు నేను అబ్రాంగానే జీవిస్తున్నానేమో, అబ్రహాముగా జనములకు తండ్రిగా నేను మార్చబడతా. ఇంతవరకు సమస్యను చూసి కంగారు పడిపోతున్నా, నా చుట్టూ ఉన్నటువంటి సిరియన్ల సైన్యం చూసి నా చుట్టూ ఉన్న సమస్యలు భయపడిపోతున్నా. నేను ఈరోజు నుంచి నేను చెప్పాల్సిన మాట తెలుసా, నాతో ఉన్నవాడు అధికుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఇంతవరకు శత్రువులను చూసి పంట పాడైపోతున్నా, కరువు పరిస్థితులు వస్తున్నా, ఎన్ని సమస్యలు కుటుంబంలో తినడానికి ఒక మెతుకు కూడా లేకుండా చేస్తున్నా, ఆ పరిస్థితి చూసి కంగారు పడవద్దు. ఇదిగో నీవు పరాక్రమం కలిగిన వ్యక్తిగా మార్చబడబోతున్నావు. ఇంతవరకు ఏ ఇంట్లో ఆహారం లేక సరిపోక ఇబ్బందులు పడుతున్నావు, ఈ రోజు నుంచి దేవుడు నీ కోసం ఆకాశమైన తూములు తెరవబోతున్నాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తే, నమ్ముట నీ వలన అయితే ఇవన్నీ జరుగుతాయని నమ్మకం నీకుంటే, ఇవన్నీ నా దేవుడు కార్యాన్ని చేయగలడని విశ్వాసం నీకుంటే, ఈరోజు ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరి వెళ్తున్నప్పుడే కార్యము నీ గుమ్మం దగ్గర నిలుచును గాక. నీవు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడే నీ సమస్యకు దేవుడు పరిష్కారాన్ని కలుగు చేయను గాక. నీవు ఇక్కడి నుంచి దుఃఖంతో వచ్చేవేమో, ఎక్కడి వరకు కన్నీటితో వచ్చేవేమో, ఎక్కడి వరకు ఏదోలే 4 మాటలు విని వెళ్ళిపోదాం, కనబడి వెళ్ళిపోదాం, బల్లలో పాలు బొమ్మలు పొంది వెళ్ళిపోదాం అని వచ్చేవేమో, నీవు తిరిగి వెళుతుండగా సమాధానం నీ ఇంటికి రాబోతుంది. నీవు తిరిగి వెళుతుండగా నెమ్మది నీకు కలగబోతా ఉంది. నీవు తిరిగి వెళుతుండగా క్షేమాన్ని నీవు అనుభవించబోతున్నావు. ఈరోజు నీ మాటలు వింటున్న తర్వాత ఒక్క క్షణం ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలో, ఇవన్నీ జరగాలంటే ఎలా ఉండాలో ఒక్క మాట మీకు చూపించి ముగించేస్తాను. అదేంటంటే, మనలో ప్రతి రహస్య పాపాలు తొలగించబడాలి. ప్రతి రహస్య పాపం, దేవునికి విరోధమైన కార్యాలు, దేవునికి ఆయాసకరమైన మనస్సు, దేవునికి చిత్తానుసారంగా లేనిది ఏది మనలో ఉండకూడదో ఆ విధంగా ఉంటే మనం ఏ విషయంలో ఈ మేలు పొందుకోలేము. ఈ మేలులన్నీ కలగాలన్నా, ఈ మేలులన్నీ స్వతంత్రించుకోవాలన్నా మనము దేవుని సందులో నడిపించబడి అంటు కట్టబడి మనలో ఉన్న ప్రతి రహస్య పాపాలు తొలగించుకోవాలి. ఎలా తొలగించబడతాయి?
ఏ విధంగా తొలగించబడతాయి? ప్రతిరోజు కలవరిలో కార్చబడిన క్రీస్తు రక్తము చేత కడగబడే వ్యక్తిగా మనందరం మార్చబడదుముగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన చేతిలో ఒక్క క్షణం ఆలోచించండి. ఒక్క క్షణం ఈ మాటల మీద మీ మనసు పెట్టండి. ప్రతిరోజు ఏ రహస్య పాపాలు వెంటాడుతున్నాయి? ఎన్నో రహస్య పాపాల గురించి చెప్తూ వచ్చాను కదా. ఏ రహస్య పాపాలు వెంటాడుతున్నాయి? ఏ రహస్య పాపాలు వేధిస్తున్నాయి? ఏ రహస్య పాపాలు కలవర పెడుతున్నాయి? వాటిని విడిచి పెట్టగలిగితే, సిలువ చెంతకు రాగలిగితే, రక్తం నీ మీద కార్చబడగలిగితే, ఆ రక్తము ద్వారా నీవు ఒకప్పుడు పాపి అని పిలిచారు. కానీ క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఏమంటాడు తెలుసా? నీవు పాపివి కాదు, నా బిడ్డవు. నీవు పాపివి కాదు, పరిశుద్ధుడవు. నీవు పాపివి కాదు, నా రాజ్య సంబంధివి, నాతో కూడా యుగయుగాలు ఉండడానికి సిద్ధపరచబడిన దానివి. ఆమెను చెప్పండి. ఈ రోజున మనలో ఉన్న ప్రతి పాపాలు కడుగుకొని ఆయన రక్తం చేత కడగబడాలి. కడగబడ్డానండి, నీటిలో ముంచబడ్డానండి, లేచానండి, సరిపోయిందా? అంతటితో సరిపోలా. అది ప్రారంభం మాత్రమే, అది పునాది మాత్రమే. అది నీవు కట్టుకోవడానికి, నీ జీవితాన్ని ఆత్మశుద్ధి కట్టుకోవడానికి బేస్మెంట్ మాత్రమే. ఇల్లు కట్టబడాలి, పునాది మీద నుంచి ఇల్లు కట్టబడాలి. నిత్య రాజ్యానికి వారసుడిగా నీవు సిద్ధపరచబడాలి. అందుకే ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపాలి, ప్రతిరోజు వాక్యాన్ని అంగీకరించాలి, వినాలి, ప్రతిరోజు ప్రార్థన చెయ్యాలి, ప్రతిరోజు మన మనస్సాక్షిని శుద్ధీకరించుకోవాలి. మన మనసు మలినమైపోకుండా, మన ఆలోచనలు మలినమైపోకుండా, మన మనసు అపవిత్రపరచబడకుండా, మన ఆలోచనలు అపవిత్రపరచబడకుండా ప్రతిరోజు ప్రతి క్షణం ఆయనతో సహవాసం చేస్తూ ఆయన శిలువ రక్తపు నీడలో భద్రపరచబడే కుటుంబంగా మీ కుటుంబాలు మార్చబడును గాక. ఇంతకీ ఏం జరిగింది? ఇదంతా చేస్తే ఎలా పోతుంది? ఈ పాపం ఎలా కడుగుపడతాం అని అంటే, ప్రతిరోజు అయ్యా నేను పాపిని, నన్ను కరుణించు. దావీదు కుమారుడా నన్ను కరుణించు. దావీదు కుమారుడా నన్ను కనికరించు అని అడగగలిగితే చాలు, ఆయన కరుణ నీ మీద నిత్యము కుమ్మరించును గాక. అడిగిన వారిని విడిచిపెట్టేవాడు కాడు, అడిగిన వారిని త్రోసివేసే దేవుడు కాడు. ఈ రోజున తన్ను అడుగు వారందరికీ ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహిస్తాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మీరు ఒక్క క్షణం ఈ మాటల దగ్గర మీరు ఆగండి. నేను ఇప్పటివరకు అబ్రహంగా ఉన్నానా? అబ్రహాంగా మార్చబడుతున్నానా? ఇప్పటివరకు నేను లోకంలో ఉన్న పరిస్థితులు చూసి కంగారు పడుతున్నానా? సర్వశక్తి కలిగిన దేవుడు అధికుడు నాతో ఉన్నాడు అని విశ్వసిస్తున్నానా? ఇంతవరకు నేను అనామకుడిని అనుకుంటున్నానా? పరాక్రమశాలి అని దేవుడు నాతో పలికిన మాట వింటున్నానా? ఇంతవరకు నేను నా కుటుంబం కోసం ఎలా సంపాదించాలి, ఎలా కూడగట్టాలి, ఎలా రావాలి ఎదురు చూస్తున్నానా? నా దేవుడు ఆకాశానైనా తెరుస్తాడు, అవసరతనైనా తీరుస్తాడు, ఏ విధం చేతనైనా ఆకలి తీరుస్తాడు, ఆత్మీయ ఆకలి తీరుస్తాడు, శారీరక ఆకలి తీరుస్తాడు అని విశ్వసించగలుగుతున్నావా? ఈరోజు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఈ కార్యాలన్నీ జరగాలంటే నీవు పరిశుద్ధపరచబడాలి, నీవు పవిత్రపరచబడాలి, నీవు కడగబడాలి. ప్రతిరోజు ఎఫెసీ పత్రికలు ఉంది కదా 5వ అధ్యాయంలో, వాక్యమనే ఉదక స్నానము చేత నీవు పరిశుద్ధపరచబడుదువుగాక. ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులుగా జీవిస్తే పరలోకం, పరిశుద్ధులుగా జీవిస్తే నిత్యత్వం, పరిశుద్ధులుగా జీవిస్తే యుగ యుగాలు ఆయనతో సహవాసం. అందుకోసం కదా ఈ భక్తి, అందుకోసం కదా ఈ ప్రార్థనలు. ప్రభు బల్లలో మనం పాలుపంపులు పొందే దేనికో తెలుసా? ప్రభు బల్లలో మనం పాలుపంపులు పొందకపోతే ఏదో శిక్ష వచ్చేస్తుంది అని కాదు. ప్రభు బల్లలో పాలుపంపులు పొందకపోతే దేవుడు ఏదో చేసేస్తాడని కాదు. ఆత్మను కాపాడుకోవడానికి, అపవిత్రత తొలగించుకోవడానికి, మలినమంతా కూడా తొలగించబడి పరిశుద్ధులుగా మార్చబడిన కానీ బల్లలో పాలుపంపులు పొందాలండి. ఈ శరీరం రక్తం అంటే ఏదో మామూలుగా గోధుమ పిండితో చేసిందే కదా రొట్టె, ద్రాక్షాలు తీసుకొచ్చి కాచిందే కదా రక్తం అని అనుకోకండి. ఇక్కడ పెట్టబడినప్పుడు ఒకవేళ బయట తెచ్చినవే కావచ్చు, ప్రార్థన ద్వారా వీటిని ఇక్కడ పరిశుద్ధపరచబడుతుండగా మీరు చూడండి, సిలువలో వేలాడుతున్న యేసు మన మధ్యన సంచరిస్తున్నాడు. ఆమెను చెప్పండి. ఆయన సిలువలో నలగొట్టబడిన శరీరం మన మధ్యలోనే ఉంది. ఆయన సిలువలో కార్చబడిన రక్తం ఇదిగో ఇక్కడ ద్రాక్షరసం ఇక్కడ మార్చబడింది. ఇదేదో సాధారణమైనది సామాన్యమైనది అనుకోకండి. ఆయన రక్తం ఎవరైతే విశ్వసించి ఆ రక్తాన్ని పానం చేస్తారో, ఎవరైతే విశ్వసించి ఆ శరీరాన్ని భుజిస్తారో వారిలోకి ఏమి రాబోతుందో తెలుసా? క్రీస్తులో ఉన్న జీవం వారిలోకి రాబోతుంది. ఆమెను చెప్పండి. ఇంతవరకు మన జీవం ఉంది, కానీ క్రీస్తులో ఉన్న జీవం నీలోకి రావాలంటే, నీవు ఆయన పోలికగా, ఆయన రూపంగా, ఆయనలో అంటు కట్టబడాలంటే నీవు మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా, మోకరించే వారిగా మార్చబడుదువుగాక.
అలా నీవు మార్చబడగలిగితే ఆయన శిలువలో కాచిన రక్తం ద్వారా నీవు పరిశుద్ధపరచబడతావు. ఈ దీవెనలన్నీ నీకు స్వతంత్రించబడతాయి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఇంకా చెప్పాల్సిన మాటలు చాలా ఉన్నాయి, కానీ ఈరోజు నేను ముగిస్తున్నా. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇంతవరకు ఎలా బ్రతుకుతున్నావు? అభ్రాంగా ఉంటే చాలండి, లోకంలో ఆస్తి సంపద వస్తే చాలు, ఒక కుటుంబానికి తండ్రిగా ఉంటే చాలు, ఒక ఇంటికి భర్తగా ఉండి ఆ కుటుంబాన్ని కాపాడుకుంటే చాలు అనుకోకండి. నీవు అనేకులకు జనములకు తండ్రిగా, అనేకులను దేవుని నడిపించే తండ్రిగా, అనేకులకు దేవుని వాక్యాన్ని బోధించే తండ్రిగా, అనేకులను దేవుని కొరకు నీ సాక్ష్యం ద్వారా తిప్పే తండ్రిగా నీవు మార్చబడేట్లు దేవుడు సహాయం చేయను గాక. నీవు అనామకుడు కాదు, నీ పక్షాన దేవుడు ఉన్నాడు. నీవు అనామకుడు కాదు, నీ పరాక్రమశాలివి. నీ కోసం దేవుడు ఆకాశం నుంచి సమస్తాన్ని కుమ్మరిస్తున్నాడు. నీవు పొందుకునే వ్యక్తిగా మార్చబడాలి. ఇవన్నీ జరుగుతాయని నమ్ముట నీవనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ రోజున రహస్య పాపాలు తొలగించుకొని కడగబడితే, రహస్య పాపాలతో ఎంతకాలం భక్తి చేసి విడవబడే పరిస్థితుల్లో ఉండకూడదుగా. ప్రతిరోజు దేవుని మీద ఆధారపడి అంటుకట్టబడే వారిగా మన జీవితాలు మార్చబడును గాక. ఒక్క మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు నీ మాటలు వింటున్న మీ జీవితంలో నేను కడగబడిన వ్యక్తిగా మార్చబడతాను. ఎంతకాలం భక్తి చేసినా, ఎంతకాలం జీవించినా, ఎంతకాలం సంపాదించినా, ఒక మాట చెప్తున్నాను వినండి. ఏదో ఒకరోజు అంతా ఇక్కడ విడిచిపెట్టి వెళ్తామా? మూటలను తీసుకొని వెళ్తామా? ఈ మాట చెప్పండి. కడుపు మార్చుకున్నామండి, కష్టపడ్డాం, పిల్లలకు పెట్టుకొని నీవు పస్తులు ఉన్నావు, ఏదేదో సంపాదించి కూడగట్టావు, నా పిల్లలకి సంపాదించింది ఒక దినాన్ని ఇక్కడ తనువు చాలించిన తర్వాత మూటలు తీసుకుని వెళ్తామా? విడిచిపెట్టి వెళ్తామా? కానీ ఏం తీసుకుని వెళ్తాం తెలుసా? దేవుల్లో నీవు ఉంటే రక్షించబడిన నీవు రక్షణ పాత్రను మోసుకొని వెళ్ళబోతున్నావు. ఆమె చెప్పండి. నీ క్రియలు, నీవు చేసిన ప్రార్థన, నీవు నడిచిన తీరు నీతో కూడా దేవుని సన్నిధిలోకి రాబోతుంది. నీవు ఇక్కడ జీవించిన సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండడం అంటే ఏంటో తెలుసా? నీ మాట, నీ నడక, నీ ప్రవర్తన ఇక్కడ అనేకులకు మాదిరికరంగా మార్చబడును గాక. అలా జీవించేటట్లే దేవుడు సహాయం చేయాలి. అందుకే పాపిగా, పాపపు ఆలోచనలు, అపవిత్రత మనస్సు ఉంటే దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడలేం. పరిశుద్ధపరచబడాలి, కడగబడాలి, దిద్దబడాలి, అంటు కట్టబడాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఆయన రాజ్యంలో మనం నివాసం చేయగలగాలి. ఆమెను చెప్పండి. ఆ విధంగా జీవించే కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఈరోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా ఎంతకాలం లోకం పరుగులు తీస్తున్నాం. సంపాదన, ఆస్తులు అంటే సంపాదన తప్ప నేను అనట్లా. దేవుని సన్నిధిలో మనం నిందారహితులుగా నడిచే వ్యక్తులుగా మన ఆత్మీయ జీవితం మార్చబడును గాక. ఈ రోజున నీ మాటలు విన్న తర్వాత అయినా ఒక్క క్షణం నిందారహితుడిగా నీవు మార్చబడితే ఎన్నో లాభాలు, నిందారహితుడిగా నీవు నడవగలిగితే ఎన్నో అద్భుతాలు, నిందారహితుడిగా నీవు జీవించగలిగితే నీవు ఊహించని విధంగా దేవుడి నీ పట్ల కార్యాలు జరిగించును గాక. రహస్య పాపాలు తొలగించుకొని, అపవిత్రత తొలగించుకొని, దేహంలో ఏ రకమైనటువంటి మలినం అంటకుండా దేవుని కొరకు జీవించే వ్యక్తులుగా ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలుపంపులు పొంది నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడి, క్రీస్తులో ఉన్న జీవం చేత నీవు నింపబడి, క్రీస్తులో ఉన్న జీవం చేత మనము నింపబడి, మనల్ని చూసినప్పుడు వీళ్ళు ఫలానా అనడం కాదు, ఫలానా వారు అని చెప్పడం కాదు, వీరు క్రీస్తు పరిచారకులు, వీరు క్రీస్తు బిడ్డలు, వీరు యేసయ్య బిడ్డలు అని చెప్పగలిగే విధంగా మన ఆత్మీయ జీవితం మండించబడును గాక, నడిపించబడును గాక, వర్ధిల్లును గాక, కృప కలుగును గాక. ప్రభు ఆ విధంగా కార్యాలు చేయాలని ఒక్క క్షణం మీరు మనసారా కోరుకోగలిగితే, ప్రభువా ఎంతవరకు నేను అనామకుడిగానే అనుకుంటున్నా, ఎంతవరకు నా వల్ల ఏది కాదనుకుంటున్నా, ఎంతవరకు సమస్యను చూసి కంగారు పడిపోతున్నా, కానీ ఈ రోజున నీ సన్నిధికి వస్తున్నానయ్యా, నన్ను ఒక్కసారి కనికరించవా, ఇదిగో అదృశ్యమైన వాటిని చూసే నేత్రాలు ఇవ్వయ్యా, అదృశ్యమైన వాటిని చూడగలిగిన నేత్రాలు దయచేయ్యా. నేను అనామకుడిని కాదు, నేను సర్వశక్తి కలిగిన దేవుని పొందుకొని ఉన్నానని నిరీక్షణతో అడుగులు వేసేట్లుగా నా పట్ల కార్యాన్ని చేయవా అని అంటూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరికొరు మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఎవరికొరు మోకరించండి. మోకరించిన ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మోకరించిన వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికొరు ప్రార్థన చేసుకోండి. జనములకు తండ్రిగా నన్ను చేయయ్యా, జనములకు తండ్రిగా నన్ను మార్చయ్యా,
నా పట్ల కార్యాన్ని చేయి ప్రభువా, నా పట్ల కార్యాన్ని చేయి ప్రభువా. జనములకు తండ్రిగా నేను మార్చబడాలి. సమస్యను చూసి కంగారు పడే వ్యక్తిగా కాదు, నా పక్షాన నీవు ఉన్నావని నేను ధైర్యపరచబడాలి. కార్యాన్ని చేయి ప్రభువా, కార్యాన్ని చెయ్యి ప్రభువా, కార్యాన్ని చేయి ప్రభువా. నేను పరాక్రమశాలిగా మార్చబడాలి. నా ఇల్లు సమృద్ధిగా సంతోషంతో నింపబడాలి. అవసరతలు తీర్చబడాలి. ధననిధిగా నా ఇల్లు మార్చబడాలి. ప్రార్థన ఇల్లుగా నా ఇల్లు మార్చబడాలి. ఈ గుడారం పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడాలి. ఇదిగోనయ్యా నేను నమ్ముతున్నాను, సమస్తం నమ్మిన వారికి సాధ్యమన్నావు. విశ్వసిస్తున్నా. నా పట్ల కార్యాన్ని చేయండి ప్రభువా. కనికరించండి, కనికరించండి. రహస్య పాపాలు తొలగించబడాలి. అంతరంగ స్వభావం శుద్ధి చేయబడాలి. ఆత్మీయ జీవితం కాపాడబడాలి. దేవా నా పట్ల కార్యాన్ని చేయవా, దేవా నా పట్ల కార్యాన్ని చేయవా, దేవా నా పట్ల కార్యాన్ని చేయమంటే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం నీవు ఇప్పటి వరకు ఒంటరి అనుకుంటున్నావు, నేను జనములకు తండ్రిగా చేసేటట్లుగా ప్రార్థన చేసుకోండి. నా తరతరాలకు నేను దీవెనకరంగా మార్చబడాలి అంటూ ప్రార్థన చేసుకోండి. నమ్ముట నీ వలనైతే అది సాధ్యమే. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఎంతైనా నమ్మదగిన దేవుడు ఇది నాన్న. మా అందరితో నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామని, ఇదిగో ఏ విధంగా మేము బ్రతుకుతామో ఒక్కొక్కటికి మీరు మాకు తెలియచేసినందుకు వందనాలు. ఇప్పటివరకు మేము ఏదో తండ్రిగా ఉంటున్నాం అనుకుంటున్నాం, ఏదో కుటుంబంగా ఉంటున్నాం అనుకుంటున్నాం, కానీ జనములకు మమ్మల్ని తండ్రిగా చేస్తావా? ఆ విధంగా మమ్మల్ని తీర్చిదిద్దుతావయ్యా. మా పక్షానంటే కార్యాన్ని చేయవని నీ బిడ్డలు ఎవరెవరైతే వేడుకుంటున్నారో వారందరిని దర్శించండి నాయన. ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడాలి. జనములకు తండ్రిగా మార్చబడాలి. నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి ప్రభువా. నీవు వారి పక్షాన ఉన్నావు. లోకంలో ఉన్నవారి కంటే వారి పక్షాన్ని నీవు ఉన్నా, నీవు అధికుడు అని వారు గుర్తించగలగాలి. నీవు వచ్చి మాట్లాడుతున్నప్పుడు వారు పరాక్రమశాలని వారు గుర్తించగలగాలి. నీవు సమస్తాన్ని ధారాళంగా దయచేయగలిగిన దేవుడని వారు తెలుసుకోగలగాలి ప్రభువా. పూరేళ్లను కురిపించగలవు, ఆహారాన్ని ఇవ్వగలవు, సమృద్ధిని ఇవ్వగలవు, అవసరతలు తీర్చగలవు, అక్కర్లు తీర్చగలవు, సమస్యలు పరిష్కరించగలవు, బలహీనతలు తొలగించగలవని విశ్వసించగలిగిన కృపనివ్వండి అయ్యా. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చారు తండ్రి. మరొక్కసారి ఏ రహస్య పాపాలు ఏలుబడి చేయకుండా, ఎవరిని రహస్య పాపాలు కృంగదీయకుండా, ఆ రహస్య పాపం అనే శాపం యేసు నామములో ఇప్పుడే తొలగిపోనుగా కానీ ప్రార్థిస్తున్నాము. మీ బిడ్డలు నీ కొరకు సాక్షులుగా బ్రతకగలగాలి. నీ కొరకు పనికొచ్చే పనిముట్లుగా మార్చబడాలి. అనేకులను నీ సంధికి నడిపించే సాధనాలుగా తీర్చిదిద్దబడాలి. వారి సాక్ష్యాన్ని పంచేవారిగా, నిత్యము కూడా నీ గురించి ప్రకటించేవారిగా, ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, జీవనోపాధిలో ఉన్న, ఎక్కడ వారు నిలుచున్నా నీ గురించి చెప్పగలిగేటట్లు, నీ గురించి అనేకులకు సాక్ష్యంగా పలకగలిగేటట్లుగా, దాని ద్వారా వారి తరతరాలు దీవించబడేట్లుగా సహాయం చేయండి. మేలు చేసి మహిమను పొందమని అటు ఘనమైన కార్యాలు మీరు చేసిన దేవుడు అందుకు వందనాలు చెల్లిస్తూ, మీరు సర్వశక్తి కలిగిన దేవుడిగా మా మధ్యన సంచరించి ఒక్కొక్కరితో మీరు మాట్లాడి ముఖాముఖిగా మీరు దర్శించినందుకు వందనాలు చెల్లిస్తూ, పేరు పేరున ఆరాధనల పాలుపంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డలను దీవించి ఆశీర్వదించి దీవెనలకు వారసులుగా మార్చమని అటు ఘనమైన కార్యాలు మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ నెలందరికీ కావాల్సిన కృపా క్షేమాలు తోడుగా ఉంచండి. ఈ నెలలో, ఈ వారంలో బిడ్డలు చేసే ప్రతి ఒక్క ప్రయాణాలు, మార్గాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, జీవనోపాధులు, చేతి పనులు, ప్రతి దానిలో నీ కృప తోడుగా ఉంచండి. బలహీనలు కొన్ని వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే నాయన అప్పుల సమస్యలను విడుదల ఇవ్వండి. ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. కుటుంబాల్లో చంటి బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. హాస్పిటల్లో ఉన్నవారు ఉన్నారు అయ్యా, వారిని మీరు ముట్టండి. బలహీనతతో బాధపడుతున్నారు ఉన్నారు, వారిని మీరు ముట్టండి. ఇక్కడ ఉన్నవారిని కూడా ఇప్పుడే నీ గాయపడిన హస్తం చాపబడును గాకని ప్రార్థిస్తున్నాము. మీ గాయాలలో ఉన్న స్వస్థత బిడ్డలకి కలుగును గాకని ప్రార్థిస్తున్నాము. కార్యాలు చేసి ఘనమైన మీ నామానికి మహిమను తెచ్చుకోనమని అంటే ఘనమైన కార్యాలు మీరు చేసిన వందనాలు చెల్లిస్తూ, ఆరాధనలో పాలుపంపులు పొంది ప్రతి బిడ్డలను పేరు పేరును దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని
ఘనత, మహిమ, ప్రభావములు మీ నామానికి ఆరోపించుకుంటున్న నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమ సన్నిధి నిత్యము నిరంతరము బిడ్డలకు, కలిగిన కుటుంబాలకును, ఈ దినాన సందులు అడుగుపెట్టిన ప్రతి వారికి, వారి కుటుంబాలకును, ప్రభువుల్లో పాలపుంపులు పొందబోతున్న వారికి కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి, వందనాలు.